So this is drastically low when compared to the highs of 25% what we saw. I remember those days during the second wave when we saw few districts like East Godavari reporting 25% positivity. ఆ రోజు నుంచి ఈ రోజుకు చూస్తే positivity is only 2.80%, which is substantially low. That is good progress thanks to the efforts of everybody. అందరూ కలిసికట్టుగా కలెక్టర్ల దగ్గర నుంచి గ్రామ సచివాలయం వరకు కూడా వాలంటీర్స్ అండ్ ఆశా వర్కర్ల స్థాయి దాకా పిహెచ్సిలో పనిచేస్తూ ఉన్న డాక్టర్స్ ఏఎన్ఎంస్ అందరూ కూడా కష్టపడి పనిచేశారు. కాబట్టి ఏకంగా హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కూడా చెప్పకుండా ప్రతి ఒక్కరూ బాగా పనిచేశారు. 13 rounds of fever survey. In fact, this is probably a record. 13 rounds of house-to-house survey complete చేసి సిమ్టమాటిక్ కేసెస్ను ప్రతి రౌండ్లోనూ సర్వేలోనూ ఎక్కడైనా కనిపిస్తే వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద మాత్రమే ఫోకస్డ్ టెస్టింగ్ చేసి ఎర్లీగా డిటెక్ట్ చేసి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో ఇచ్చి డెత్ రేటును, మార్టాలిటీ రేటును బాగా తగ్గించగలిగినాము. కోవిడ్ను కూడా బాగా అరికట్టగలిగాం. ఇక మీదట బాగా సంఖ్య తగ్గింది కాబట్టి టెస్టింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దెర్స్ నో పాయింట్ టెస్టింగ్ ఉంది కదా అని చెప్పి ఊరికి కొట్టేయడం కాదు. ఫోకస్డ్ టెస్టింగ్ కంటిన్యూ కావాలి. సిమ్టమాటిక్ కేసెస్ను మాత్రమే టెస్టింగ్ చేసే కార్యక్రమం చేయాలి. అట్ ది సేమ్ టైం ఎవరైనా నాకు టెస్టింగ్ చేయండి, నాకు అనుమానంగా ఉంది, నాకు కోవిడ్ ఉంది అని చెప్పి ఎవరైనా అడిగితే మళ్ళీ వాళ్ళకు కూడా యూ క్యాన్ గో అహెడ్ విత్ ద టెస్టింగ్ ఆన్ దోస్ పీపుల్ ఆల్సో. అవి కూడా టెస్టింగ్ నుండి ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయండి. బికాస్ దెర్ ఇస్ మోర్ యాక్యురసీ ఇన్ ఆర్టీపీసీఆర్. దెర్ ఇస్ నో పాయింట్ గోయింగ్ ఇన్ ఫర్ ఎనీ అదర్ టెస్టింగ్ అదర్ దెన్ ఆర్టీపీసీఆర్. బై అండ్ లార్జ్ ఈ ప్రిపరేషన్ ఫర్ థర్డ్ వేవ్ అనేది కూడా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అవి కూడా కొంచెం కాషియస్గా ఉండండి. బికాస్ వస్తుందో లేదో తెలియదు కానీ సో జస్ట్ కీప్ మానిటరింగ్ ది ప్రోగ్రెస్ ఆన్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లాన్స్ దట్ వీ హ్యావ్ ఇవాల్వ్డ్. అవన్నీ కూడా ఖచ్చితంగా మేక్ అరేంజ్మెంట్స్ సో యాజ్ టు ఇంప్లిమెంట్ దెమ్ బై ఆగస్ట్ ఎండ్ కల్లా మనం టార్గెట్ పెట్టుకుని just make sure that whatever we have taken steps to implement అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమాలు చూసుకోండి. as you've been seeing heavy rains బాగా పడతా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దేవుడు గొప్పవాడని కూడా చెప్పాలి. కారణం ఏంటంటే we have a situation where even before శ్రీశైలంలో even before the water లెవెల్ రీచెస్ ఎనీ హైట్ డెడ్ స్టోరేజ్ల నుంచే పవర్ జనరేషన్ చేసే పరిస్థితి మన కళ్ళ ముందరనే కనపడింది. బికాస్ ద పవర్ జనరేటింగ్ యూనిట్స్ ఆర్ అట్ 796 feet. దే స్టార్టెడ్ డిప్లీటింగ్ ది వాటర్ అట్ దట్ లెవెల్ ఇట్ సెల్ఫ్. అయినా దేవుడు ఎంత గొప్పవాడనంటే నిజంగా శ్రీశైలము బాగా నిండుతూ ఉంది. రాయలసీమ అండ్ ఎస్పెషలీ నెల్లూరు అండ్ ప్రకాశం ప్లస్ ఈ ఏరియాస్లో వర్షపు నీళ్ళ వల్లనే డ్యాములు కూడా బాగా నిండి పోయే పరిస్థితులకి కూడా దేవుడు తీసుకొచ్చినాడు. నవ్ ది కలెక్టర్స్ వుడ్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఈ క్రాపింగ్. సో ఇది ప్లీజ్ మేక్ షూర్ దట్ ఈ క్రాపింగ్కి సంబంధించి కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ ఖచ్చితంగా మీరు ఇన్స్పెక్షన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్బీకేల పరిధిలో కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ కనీసం 10% ఈ క్రాప్ బుకింగ్ను మీరే దగ్గర ఉండి చూడాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ మానిటర్. అండ్ ది జేడీఏస్ అండ్ డీడీఏస్ విల్ కండక్ట్ 20% ఈ క్రాప్ ఇన్స్పెక్షన్ మ్యాండేటరీలీ. ఇది కూడా జాగ్రత్తగా కలెక్టర్స్ వుడ్ హ్యావ్ టు మానిటర్. అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ హార్టికల్చర్ ఆఫీసర్స్ షుడ్ కండక్ట్ 30% ఈ క్రాప్ ఇన్స్పెక్షన్స్. ఇది కూడా మ్యాండేటరీలీ. ఖచ్చితంగా ఇది కలెక్టర్స్ వుడ్ హ్యావ్ టు ఎన్షూర్ దట్ దీస్ ఇన్స్పెక్షన్స్ ఆర్ డన్ మ్యాండేటరీలీ. ఈ క్రాప్ జరగని ఫార్మర్ ఉండకూడదు.
ఇది ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రాప్ చేసిన తర్వాత ఫార్మర్కు ఫిజికల్ అక్నాలెడ్జ్మెంటు, డిజిటల్ అక్నాలెడ్జ్మెంటు రెండు ఇవ్వాలి. ఎక్కడా కూడా ద ఫీల్డ్ ఫంక్షనరీస్ షుడ్ నాట్ ఇన్సిస్ట్ ఆన్ ఆ డాక్యుమెంట్ కావాలి, ఈ డాక్యుమెంట్ కావాలి అని చెప్పి ప్లీజ్ డూ నాట్ ఇన్సిస్ట్. ఈ క్రాపింగ్ ఈజ్ పర్టైనింగ్ టు ద క్రాప్. సో ఆ క్రాప్ వరకు ఈ క్రాపింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. అంతేగాని ఆ క్రాప్లో ల్యాండ్ ఎవరిది, ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఈ డాక్యుమెంట్ ఉన్నాయా అని అవి సబ్మిట్ చేయకపోతే మేము ఈ క్రాప్ చేయము అని ఇటువంటివన్నీ ఉండకూడదు. ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఆర్బీకే లెవెల్లో మీటింగ్ జరగాలి. సెకండ్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ మండల్ లెవెల్లో ఖచ్చితంగా మీటింగ్ జరగాలి, అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్. థర్డ్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఖచ్చితంగా అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ జరగాలి. ఇది ఖచ్చితంగా ప్లీజ్ మేక్ షూర్ దట్ దీస్ అగ్రికల్చర్ కమిటీ మీటింగ్స్ టేక్ ప్లేస్. వీళ్ళు నాట్ ఓన్లీ క్రాప్ ప్లానింగ్ డిస్కస్ చేస్తారు, బట్ ఫైనలైజేషన్, ఖరీఫ్ ప్రిపేర్నెస్ మీద, సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, వాటి అవైలబిలిటీ మీద, అన్నిటి మీద కూడా ఈ డిస్కషన్స్ జరుగుతాయి. అన్నిటి మీద కూడా ఈ ఖరీఫ్ ప్రిపేర్నెస్ మీద కూడా జరిగే ఈ ఇన్పుట్స్ అన్నీ కూడా యాక్షనబుల్స్ కావాలి. మనము ఆర్బీకేలో వచ్చే సలహాలు మనం తీసుకోవాలి, మండల్ లెవెల్లో జరిగే మీటింగ్స్లో వచ్చే సలహాలు తీసుకోవాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్స్లో అవి అడ్రస్ చేయాలి. అవి అడ్రస్ చేసినప్పుడే మనము we will bring about a situation where we are addressing the issues of the farmers. So that is very, very important that you give a ear to it. ఖచ్చితంగా ఆర్బీకేస్లో ఏం అడుగుతూ ఉన్నారు, మండల్ లెవెల్లో ఏం అడుగుతూ ఉన్నారు అనేది ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో you need to listen to them and you need to find solutions and give it to them. So please make sure that you do that. రైతు బాగుంటేనే జిల్లా బాగుంటుంది. 62% of the people of the population are directly aligned to agriculture activities.